ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా నీతోను నాతోను మాట్లాడుతూ ఉన్నారండి. ఏంటనంటే, క్రీస్తు యేసు ప్రభుల వారికి కలిగినటువంటి మనసు మీరు కూడా కలిగి అంటున్నారు. ఏ మనసు కలిగి ఉన్నారు యేసయ్య అంటే, ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే మనకు అర్థమైద్ది అనమాట. అయితే మనం ఒకసారి ఆలోచిస్తే నార్మల్గా యేసు ప్రభుల వారికి ఎటువంటి మనసు ఉంది? ఎదుటి వారిని ప్రేమించేటువంటి మనస్సు, ఆయన తగ్గింపుతనము, ఎదుటి వారిని ప్రేమించేటువంటి మనసు, ఇవన్నీ క్రీస్తులో ఈ 2 మెయిన్ క్వాలిటీస్ మనం చూస్తూ ఉంటాం కదండి. అంటే ఇక్కడ పైన కూడా వాక్యంలో చూసుకుంటే, దాని పైన వచనాల్లో కూడా చూసుకుంటే, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచొచ్చు, మీలో ప్రతి వాడు తన సొంత కార్యంలో మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని వాక్యం చెప్తాను చూడండి. ఎంత గొప్పగా అంటే, నీ యొక్క సొంత కార్యములు కాదు కానీ ఇతరుల కార్యములు. అంటే దాని యొక్క అర్థము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము, నీకంటే ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచడము, వాళ్ళు ఎటువంటి స్థానంలో ఉన్నా సరే వాళ్ళని ప్రేమించే మనసు కలిగి, క్రీస్తు యేసును కలిగినటువంటి ఇటువంటి మనసు, ఆయన మనల్ని ఎట్టి రీతిగా అయితే ప్రేమిస్తూ ఉన్నారో మనం కూడా ఎదుటి వారిని అటు రీతిగానే ప్రేమిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.